మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ జన సైనికులకు కానీ నన్ను అభిమానించే అభిమానులకు కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కొందరు దుర్మార్గులు జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీని సర్వనాశనం చేద్దాం అనుకున్నటువంటి పెద్ద నాయకులు డైరెక్షన్ లో మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకుల సహకారంతో ఇతర పార్టీలతో చేతులు కలిపి నీతి నిజాయితీగా ఉన్నటువంటి నా భార్య మీద నా మీద అనేక అబండాలు వేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, పాటంశెట్టి సూర్యచంద్ర సామాన్య కుటుంబంలో పుట్టిన నా తండ్రి నిరుపేద కాదు, అతని కష్టార్జితంతో 15 ఎకరాల పొలం నాకు ఇవ్వడం జరిగింది. నా భార్యకి సుమారు ₹1 కోటి విలువ చేసే బిల్డింగ్ కట్నంగా ఇవ్వడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉండి 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉండి సంవత్సరానికి ఎకరం చొప్పున నేను అలాగే ఆస్తులు పాడు చేసుకోవడం జరిగింది. అది నేను సాక్షి మొన్న వస్తే నేను చెప్పడం జరిగింది. రాజకీయం మొదలైన దగ్గర నుంచి నేను ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నాను. 15 ఎకరాలు అమ్ముకోవడం జరిగిందంటే జనసేన పార్టీలో 15 ఎకరాలు అమ్ముకున్నారని చెప్పేసి సాక్షి టీవీ దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి సాక్షి యాజమాన్యానికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీకు చెప్పిన మాటలు మీరు చూసుకోండి. నా రాజకీయ జీవితం మొదలైన దగ్గర నుంచి 25 సంవత్సరాల నుంచి నేను 15 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. నేను అది చెప్పాను. సాక్షి వాళ్ళు రాసింది ఏంటంటే జనసేన పార్టీలో 15 ఎకరాలు అమ్ముకున్నానని చెప్పన్నారు. 2019లో నా ఆస్తి ఎక్కడ ఉన్నారో నా ఇల్లు సిమెంట్ రేకులు ఇల్లు అని చెప్పేసి నేను ₹100 స్టాంప్ పేపర్ మీద పంపిణీ చేస్తే నేను 2019 నుంచి 15 ఎకరాలు అమ్మానని నేనే రకంగా చెప్తాను. నేను మొత్తం నా ఆస్తి రాజకీయాల్లోకి రాకముందు నేను చెప్పడం జరిగింది. సాక్షి ఛానల్ వారు వక్రీకరించడంలో దిట్ట, అందులో ఏ రకమైన సందేహం లేదు. ఆ సాక్షి ఛానల్ ఏంటంటే ఆ టైటిల్ పెడతారు, అది ఆ టైటిల్ చూసుకుని మన వాళ్ళు కొంచెం మంది అపార్థాలు చేసుకోవడం. తిప్పి అడిగేవారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు, పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు సాక్షి వాళ్ళకు కూడా. అవి కట్ చేసి తప్పుడుగా చెప్పడం అనేది వాళ్ళు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా జన సైనికులకు జనసేన నాయకులకు అభిమానులకి తెలియజేస్తా ఉన్నాను, ఈ ప్రాణం పవన్ కళ్యాణ్ గారిది, అందులో సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇతర పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు ఆహ్వానించిన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో అవమానాలు పడ్డారు. మీరు పార్టీలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, మా పార్టీలో రండి అని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీని వదిలి వెళ్లే సమస్య లేదు, ఈ ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇతర పార్టీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. కోట్లాది రూపాయలు ఆఫర్ ఇస్తా ఉన్నా సరే వెంట్రు కింద కూడా తీసి పారేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి మీద మీరు నిందలేస్తారా? ఎన్ఆర్ఐల దగ్గర నేను డబ్బులు వసూలు చేసి నేను సంపాదించేసుకున్నా అని చెప్పి తప్పుడుగా వాగుతున్నారు కొంచెం మంది. వెధవన్నారు, వెధవలని చెప్పి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఒక పుస్తకం రూపేణ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం. జామ మొక్కలు పంచాం, 1,00,000 జామ మొక్కలు 2019లో. 2020లో కరోనా వచ్చింది, నియోజకవర్గం అంతా కూడా ఇంటింటికి విత్తనాల ప్యాకెట్లు పంచాం. సుమారు 70,000 కుటుంబాలకి కరోనా కిట్లు పంచాం. తర్వాత కరోనా అయిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరగాలి, ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు ఉండాలని 1,25,000 నిమ్మ మొక్కలు పంచాం. తర్వాత ధాన్యం మొక్కలు పంచాం, తర్వాత కొబ్బరి మొక్కలు పెంచాం, తర్వాత గాజు గ్లాసు ఎన్నికల గుర్తు గాజు గ్లాసులు 1,00,000 గాజు గ్లాసులు పంచాం. ప్రతి మీటింగ్ కి కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి బస్సులు 7-8 బస్సులు ప్రతి మీటింగ్ కి పెట్టి తరలి వెళ్ళడం జరిగింది. వృద్ధులకి 14 ఇల్లులు కట్టించడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అంతులేని సేవా కార్యక్రమాలు, ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు జగ్గంపేట నియోజకవర్గంలో మేము చేస్తా ఉంటే నేను డబ్బులు తిన్నానా? పనికి మాలిన వెధవల్లరా పాటంశెట్టి సూర్యచంద్ర అంటే 46 సార్లు నా శరీరంలో రక్తం ఇచ్చి ప్రాణాలు బతికించిన వ్యక్తి వెధవల్లరా. మీరిచ్చిన డబ్బులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాం. ఏ రోజు ఎవరెంత ఇచ్చారన్నది నేను రాసుకోవడం జరిగింది. పేర్లు పంపించచ్చు కదా అని చెప్పేసి అన్నాడు ఒక వెధవ. పేర్లు పంపించడానికి నీకులాగా ఒక 10,000 ఇచ్చి ఒక డబ్బా కొట్టుకుని మొత్తం ప్రచారం చేసుకునేవాళ్ళు కదా అందరూని. ఈ చేతి ఇస్తే ఈ చేయికి తెలియకూడదు, మా పేర్లు చెప్పొద్దనడం వల్ల ఇచ్చిన వాళ్ళు పేర్లు చెప్పలేదురా, పనికి మళ్ళీ వెదవా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నాకు పేర్లు పెడతావా?
నాకా పేర్లు పెట్టేది. జనసేన పార్టీ 175 నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గంలో తీసుకెళ్ళినట్టు ఒక్క నియోజకవర్గం పేరు చెప్పండి. పనికి మళ్ళీ నాకు పేర్లు పంగనామాలు పెడితే నేను కాదు, జన సైనికులు నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు అమెరికాలో ఉన్నా సరే, విమానం ఎక్కువ వచ్చాక పళ్ళు పీకేసి నీ చేతులు పెడతారు. వెదవా అని చెప్పాను. నా కొడుకులు మెడిసిన్ చదువు నీ మీద ఆధారపడి చేస్తా ఉన్నాను. నువ్వు తప్పుడుగా మీరు వాగారంటే మన దేవుడు బయటపడతాడు. ఎందుకంటే దేవుళ్ళ మనం పార్టీని నడిపించుకుంటున్నాం. ఎన్నో అవమానాలు పడుతున్నాను నేను, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. ఎన్ని ఇబ్బందులు అవమానాలు పడుతున్నా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ భావిస్తా ఉన్నాం. మనందరూ జనసేన పార్టీలో ఉన్నాం. మీరు ఇతర పార్టీ నాయకులతో కలిపి చేతులు కలిపి నన్ను బురజల్లడానికి ప్రయత్నం చేస్తారా? వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి సందర్భంగా మరి ఇతర పార్టీ నాయకులను కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను 18 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. నేను ఒకసారి సర్పంచ్ చేస్తే 10 ఎకరాలు భూమి కొనుక్కుంటారు, పెద్ద మేడ కడుతున్నారు. 18 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఒక సిమెంట్ రేకులు ఇంట్లో నేను నివాసం ఉంటున్నాను. ఈ రోజు ఆస్తి లేకుండా అయినా సరే లక్షలాది మంది ప్రజల గుండెల్లో ఉన్నాడు పాటోసెట్ సూర్యచంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, విలువలు కోల్పోలేదు, అబద్ధం ఆడలేదు, నీతి నిజాయితీగా ఉన్నాను, ధర్మంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. డబ్బు లేకపోతే నాయకుడు అవలేడా, ఎమ్మెల్యే అవలేడా? డబ్బు లేకపోతే ఎవడరా చెప్పింది నీకు? పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటింటికి తిరిగేటప్పుడు బాబు లోపలికి రా, బొట్టు పెడతా